ఇష్టము అనేటువంటి మాట నా హృదయంలో రాసుకున్నటువంటి మాట. యెహోవా యందు భయభక్తి గల వారు శ్రేష్ఠులు, అలాంటి వారంటే నాకు చాలా ఇష్టం. దేవుని చేత శ్రేష్ఠులు అనిపించుకుని ఈ భూలోకములో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగాను రాబో వేల వేలకు తల్లివదులుగా కానీ అలాగే దేవుడు అయినప్పుడు కూడా దేవుడు ఉన్నాడనే ఉద్దేశంతో అధికారులు దాన్ని విరిచి తన శిష్యులకి ఇచ్చి మీరు పుచ్చుకుని తిండి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమైన నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకుని స్తోత్రం చేసి దాని వారికి ఇచ్చి దీనిలోనే మీరు అందరూ తాగుడి, ఇది పాపహార కలుగుటకై నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకమునకు దిగిననియు చనిపోయిన వారి నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొగు దేవుని కుడి చేతి వైపున ఉండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానము, నిత్య జీవమును నమ్ముచున్నాను. సమాధానంతో తిరిగి పెట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ ప్రత్యేకమైన సమయంలో నీ ప్రియకుమారుడు నాయన కరుణను ప్రేమించి తనకి సహాయముగా వందనముల ప్రభావ మీరు ప్రసాదించి వారి ప్రభా దైవజనుల అభిషేకుల ద్వారా వారిని ఏకము చేసి ప్రభువా నీ యొక్క నామమున ప్రతిష్ఠించి వారిని దంపతులుగా చేసిన దేవా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నీ ప్రియబిడ్డలను బలపరచండి. మీ బిడ్డలకు కావాల్సిన శక్తిని, బలమును, ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము నాయన. సాధారణ శక్తుల ప్రభావం బిడ్డల మీద పని చేయకుండా ప్రభువా నీ పరిశుద్ధ ఆత్మతో బిడ్డను అభిషేకించి ఆశీర్వదించి అయ్యా నీ రాజ్యమునకు బిడ్డలను వారసులుగా ఉంచడానికి ప్రభువా ఈ లోకములో మన జీవిత యాత్రలో ప్రభువా ఎలాంటి శోధనలు, సమస్యలు, ప్రభా ఇబ్బందులు రాకుండా ప్రభువా నీ మహాకృప చేత, నీ పరిశుద్ధ ఆత్మ చేత ప్రభు బిడ్డలను బలపరిచి దినదినము వర్ధింపచేయమని అయ్యా యువ తండ్రి గురువరయ్యలు అనేక మంది బిడ్డలు వచ్చినాయన బిడ్డలు ఆశీర్వదిస్తుండగా తండ్రి అయ్యా నీ పరమాశీర్వాదము ప్రియ బిడ్డలపై బిడ్డగా కుమరించి మీ శక్తితో, మీ ఆత్మతో అయ్యా మీ మహిమ వస్త్రంతో బిడ్డలను బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తములో క్షమించిన ప్రకారం ప్రార్థించు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ఇక్కడ చేరిన బిడ్డలందరికీ ప్రత్యేకముగా దేవుని చేత జత చేయబడినటువంటి దంపతులకు సదాకాలం దేవుడు తోడే నడిపించును గాక. దేవలని
ప్రభునందు ప్రియ స్నేహితులారా, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతున్నది. మరి మ్యారేజ్ సర్టిఫికేట్ చేసుకున్నటువంటి వాళ్ళు నిరీక్షణ రావు గారు మరి దేవుని యొక్క మహాత్మ చేత అండర్ సెక్షన్ 6 and 9 ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 6 and 9 1872. This is to certify that Mr. Bala Karun Kumar, age 30 years, son of Mr. Anandalao, residents of the Velavavarpalam, and Mrs. Dulla Battula, Vandana, age 24 years, daughter of Mahankadi, resident of the Bhimavaram, as agreed of enter into the holy matrimony and openly declared name of the Father and of the Son and of the Holy Ghost. Pronounce this to as the husband and wife. This marriage is formulated by May 2000 Wednesday. సాక్షాత్ సిగ్నేచర్స్ రెండు కుమారుల తరఫున అనేటువంటి బిడ్డలు వారు మరి దేవుని యొక్క సన్నిధానంలో సాక్షిగా అంటే వివాహం జరిగినటువంటి సందర్భంలో సాక్షిగా వెంకటరావు గారు అలాగే బెనర్జీ గారు వారు ఇక దేవుడు బిడ్డలకి ఎల్లప్పుడూ తోడే నడిపిస్తున్నారు. పట్టుకోండి అందరూ మీరు కొద్ది విడిగా ఉన్నారు, కొద్ది వెడల్పుగా ఉన్నారు. చేస్తూ ఉన్నాం. దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరు చేయకూడదు. ఈ సమయంలో మరి నూతనంగా మీరు జరిపించిన రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన కరుణ కుమార్ని అలాగే వందనాన్ని మీరు దీవించి జత దగ్గరికి వెళ్ళండి. మీరు ఇద్దరు ఉన్నాం దగ్గరికి వెళ్ళండి.
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించా, సంసార నావను సరిగా నడిపించా, నీవే సహాయమీయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం, నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం.
ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతి